మన యొక్క ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉంటారని మేము ఆశిస్తున్నాం. పాలన కూడా మంచిగా ఉంది. 6 గ్యారెంటీలు కూడా పక్కడబందీగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అమలు చేస్తారు. ఆల్రెడీ కొన్ని అమలు చేసిండు. ఈ యొక్క మన ఆర్టీసీ బస్ అయితేంది, అందులో కూడా ప్రజలు విజయవంతంగా చాలామంది కూడా మెచ్చుకున్నారు. మహిళలు కూడా అన్నీ ఒక్కడ కొద్దిగా అంటే ఫ్రీ బస్ అనేది చాలామంది మెచ్చుకున్నారు. సంతోషం. అదేవిధంగా ఇప్పుడు గ్యాస్ కూడా తగ్గిస్తూ ఉంటుండే 500 రూపాయలు. మన అందరినీ ప్రజల్ని కూడా అప్లై చేసుకోమండు ముఖ్యమంత్రి గారు. అప్లై చేసుకున్నాం. ఖచ్చితంగా అవి కూడా త్వరలో ఒక్కొక్కటి అమలు అవుతాయని మేము కోరుకుంటున్నాం. మీరు నెల్లిబండ గ్రామంలో ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారండి? సుమారు సంవత్సరం అయింది సార్. సంవత్సరం అయింది. ఇప్పుడు 2వ సంవత్సరం విజయవంతంగా గ్రామ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తాను. అంతకుముందు నేను టీఆర్ఎస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మధ్యన చిరుమతి లింగ గారిని మేము గెలిపించినాక కాంగ్రెస్ పార్టీ గెలిపించినాము. ఆయన ఏం చేసిండు, టీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. పోయినాక మమ్మల్ని కూడా రమ్మండు. పరిపాలన చేస్తా మంచిగా మన అభివృద్ధి కార్యక్రమాలు, నెల్లిబండలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. నెల్లిబండ గుట్ట మీదకి రోడ్డు లేదు, చేస్తాడు. ఆ నెల్లిబండకు గుట్ట మధ్యన చాలా ఇరుకు రోడ్డు ఉంది, కుంట, అది కూడా వెడల్పు చేస్తాడు. సీసీ రోడ్డు చేస్తాడు. సరే అని మేము ఆ అభివృద్ధి కాంక్షించి పోయినాం. కానీ ఏది చేయలే, అభివృద్ధి చేయలే, రోడ్డు వెడల్పు చేయలే, కనీసం గుట్ట మీదకి రోడ్డు వేయలే, గుట్ట మీద సత్రాలు లేవు. అన్నారం వరకు కూడా రోడ్డు వేస్తాడు. నెల్లిబండ బొల్లారం బతుకొని అన్నారం వరకు కూడా సీసీ మన డాంబర్ రోడ్డు వేస్తాడు. అది కూడా ఏం చేయలే మన ఇది చిరుమతిలింగే కాదు. మేము దాని మీద ఇక చాలా ఎన్నిసార్లు అన్నీ కూడా ఆయన పట్టించుకోలే. దానికి విరక్తి చెంది మేము మళ్ళీ మా మాతృ సంస్థ మా కన్నతల్లి కాంగ్రెస్ పార్టీలోకే వచ్చినాక ఇప్పుడు సంవత్సరం అయింది. ఇది 2వ సంవత్సరం. వేముల వీరేశం గారి నాయకత్వంలో మేము చాలా కష్టపడ్డాం. అన్నని బంపర్ మేయాడుతో గెలిపించాం. నెల్లిబండ గ్రామ పంచాయతీలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏంటిది? గత ప్రభుత్వంలో అంత అభివృద్ధి ఏం జరగలేదు. సరే, జరిగిన కాడికి మళ్ళీ కొత్తగా మనకు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే అన్నగారిని గెలిపించినాం. ప్రస్తుతం మీ పాత ఎమ్మెల్యే చిరుమతి లింగ ఓడిపోవడం ప్రధాన కారణం ఏంటండి? చిరుమతి లింగయ్య గారు ప్రజలకు అందుబాటులో ఉండరు, ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా గ్రామాలకు ప్రజలకు ఏం అవసరం అని ఎన్నడూ కూడా అడగలే, ప్రజల్లోకి రాలే. ఆయన ఎన్నడూ కూడా ప్రజల యొక్క ఆకాంక్షల మేర పనిచేయలే. కనీసం పోయిన కార్యకర్తలకి ఆడ విలువ లేదు. ఏమైనా ఆయన దగ్గర కాంట్రాక్టర్లు ఉంటారు, ఆ కాంట్రాక్ట్తోనే మాట్లాడతారు. ఆ కాంట్రాక్ట్స్తోనే సామాన్య ప్రజల్ని దగ్గర తీనేడు, కార్యకర్తల దగ్గర నేడు. అది ఎవరైనా సమస్యలు చెప్పుకుందామని పోయినా కూడా కలిసే అవకాశం లేదు. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం మీ గ్రామానికి ఏవైనా హామీలు ఇచ్చిందా? మా ఎమ్మెల్యే వీరేశం గుట్ట మీకు రోడ్ వేస్తా అన్నాడు. ఇది జాతర, ఇది దాదాపు 2 మండలాల, కేతపల్లి, నకరికల్లు, దాంతోపాటుగా 4-5 మండలాల నుంచి వస్తారు. జిల్లాలో సగభాగం వస్తారు. నెల్లిబండ శ్రీ లింగమంత స్వామి జాతర అంటే చాలా మంది ఫేమస్. అది నియోజకవర్గంలో పెద్ద జాతర. అది దీనికి హామీ ఇచ్చిండు గుట్ట మీకు రోడ్ అండు. అదేవిధంగా గుట్టకు నెల్లిబండ ఊరి మధ్యన కట్ట చాలా సన్నగా ఉంది, రోడ్డు బాగాలే, దానికి కూడా హెల్ప్ చేస్తాడు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మన వీరేశం అన్న హామీ ఇచ్చిండు. ప్రజలు కూడా నమ్మిర్రు. అన్నకు బంపర్ మ్యాట్ 400 పైన ఓట్లు వేసినాం మేము. 561 పోలింగ్ అయింది. 400 పైన ఓట్లు వీరేశం అన్నకు మేము వేసి అన్నకు విజయం చేకూర్చాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో మీ గ్రామంలో గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? గతంలో అంటే అది ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చింది. దాదాపు నాకు తెలిసి ఒక 20 ఏళ్ళు కావచ్చు అండి. ఇప్పుడు ఈ మధ్య అయితే రాలే, కొన్ని వచ్చినాయి వాస్తవమే. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినాయి. మీ గ్రామంలో దళిత బంధు ఎన్ని యూనిట్లు వచ్చింది? దళిత బంధు 3 కానీ పేరు రాసిర్రు. ఆ 3 కూడా అమలు కాలే. బీసీ బంధు ఏమైనా వచ్చినాయా? బీసీ బంధు కొంతమందికి ఇచ్చిండ్రు, లక్ష ఇచ్చారు కొంతమందికి. అది కూడా వాళ్ళ పార్టీ ఫేవర్లు అన్నట్టుగా జనరల్గా ఇయ్యలే, వాళ్ళ పార్టీ ఫేవర్లు అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ ఫేవర్లు అన్నట్టుగా ఇచ్చారు. అది కూడా రాజ్యాంగానే ఇచ్చారు. ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే మీరు సర్పంచ్గా పోటీ చేస్తారా? పార్టీ అవకాశం ఇస్తే వీరేశం అన్న ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా జనరల్ అయితే సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉంటా. మీ గ్రామానికి పోయే ప్రధాన రహదారి చాలా అస్తవ్యస్తంగా ఉంది. దాని మీద మీరు మీ ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం గారి దృష్టికి తీసుకెళ్ళిరా? తీసుకెళ్ళాం. అన్నగారు కూడా వచ్చి ఎమ్మెల్యే వీరేశం అన్నగారు కూడా గెలవక ముందు హామీ ఇచ్చిండు, గెలిచినాక కూడా చేస్తా అన్నాడు. గ్రామ పంచాయతీ కానీ మీటింగ్ ఉన్నది, మీటింగ్ పెట్టినప్పుడు అన్న హామీ ఇచ్చిండు, ఖచ్చితంగా చేస్తా అన్నాడు. మంచి ఏ సమస్య ఉన్నా కూడా నిలబడి చేస్తానని హామీ ఇచ్చిండు. ప్రస్తుతం ఎమ్మెల్యే వీరేశం గారు ప్రజలకు అందుబాటులో ఉంటురా? ఖచ్చితంగా అందుబాటులో ఉంటుందండి. మేము ఎవరం పోయినా కూడా అన్న రిసీవ్ చేసుకుంటాడు. మా సమస్య ఏంది అన్న, నీ సమస్య ఏందని అడుగుతాడు. ప్రజాపాలన కార్యక్రమం పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజాపాలన కార్యక్రమం మీద ప్రజలు మంచిగా సంతృప్తిగా ఉన్నారు. ఇంకా అంటే టైం 4 రోజులు అయింది కదా, నెల 40 రోజులు అట్లా అయింది కదా. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా కాదు.
అని ఇప్పటికి కూడా ప్రజలు ఓపికతో ఉంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు చేస్తారని. ఆల్రెడీ కొన్ని అవుతున్నాయి కదండి అమ్మలేని, అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయినాయి. ఈ మహిళల ఉచిత బస్సు ప్రయాణం పైన మహిళల స్పందన ఏందండి మీ గ్రామంలో? మహిళల్లో చాలామంది 90% సంతోషపడ్డారు మహిళల విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా వెనకబడ్డ మహిళలు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఏ ఊరికి పోవాలన్నా, ఏదైనా పని మీద పోవాలన్నా, వ్యాపారం మీద పోవాలన్నా, పని చేసిన కూలి, ఇప్పుడు ఒక ఊరి నుంచి ఇప్పుడు ఒక ఊరికి కూలి పోతున్నారు సార్. ఆటో పట్టుకొని పోవాలంటే చాలా డబ్బులు అవుతాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కి కూడా పోయి మా ఊరి నుంచి కానీ వేరే ఊరి నుంచి మా ఊరికి రావడం కానీ ఒక 10-15 కిలోమీటర్ ప్రయాణం చేస్తున్నారు కూలి పని కోసం. దీనివల్ల ఆర్టీసీ కూడా పరిపుష్టం అవుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కినప్పుడు వాళ్ళ భర్తలు కూడా మగవాళ్ళు కూడా ఆర్టీసీ బస్ ఎక్కుతారు, ప్రయాణం చేస్తారు. ఆ ఆర్టీసీ కూడా కనిపి స్ట్రెంత్. సో దీనివల్ల కూడా ఆర్టీసీకి చాలా లాభం అని నేను నమ్ముతున్నా. నిన్న కూడా అదే ఆర్టీసీకి చాలా ఆదాయం వచ్చిందని కూడా ఆర్టీసీ చెప్పింది. సో ఈ విధంగా ఆర్టీసీ సక్సెస్ బాటలో నడుస్తుందని నేను అనుకుంటున్నాను. గ్రామ పంచాయతీ పరిధిలో అసలు అన్నిళ్ళకు తాగునీరు అందుతున్నాయా? గ్రామ పంచాయతీ పరిధిలో చాలా వరకు మిషన్ పరిధిలో తాగునీరు అందుతున్నాయి. కొన్ని 1-2 నీళ్ళు తప్ప దాదాపు అంటే 90% అది నీళ్ళు అంతే అందుతున్నాయి. ప్రజెంట్ మనం తెలంగాణ సాధించుకున్నాక నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం మీద ప్రధాన ఎజెండా మీద తెలంగాణ సాధించుకున్నాం. దాని మీద నీళ్లు, నిధులు, నియామకాలు మీ గ్రామానికి ఎంతవరకు అందినాయి? నిధులు అనేవి ఏం రాలే. కొత్త సీసీ రోడ్లు చాలా తక్కువ, అనుకున్నంత రాలే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక. నియామకాలు అంటే అసలు నిరుద్యోగ భృత్యాండు ఇయలే, ఆయన ఉద్యోగాలు ఇయలే. అప్పుడు అది మన గ్రూప్స్ కూడా ఫెయిల్ అయింది, అటర్ ఫెయిల్ అయింది. అంతా ఫ్రాడ్ జరిగింది అందులో. ఇప్పుడు దానికి కూడా ప్రక్షాళన చేస్తుంది. దాన్ని ఎక్కువ ఏ సమస్యల మీద వచ్చినాయి? ఎక్కువగా ఇప్పుడు 25,000 రూపాయల పింఛన్ కూడా అడిగినరు, పెట్టినరు. నేను కూడా దరఖాస్తులు ఫిలప్ చేసిన చాలామంది. తర్వాత ఈ 200 ఇంట్ల లోపు కూడా అదొకటి ఫ్రీ, అది కూడా పెట్టినరు. తర్వాత ఇంకోటి ఇండ్లు కూడా కావాలన్నారు. రేషన్ కార్డు చాలామంది గత 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు వేయలే కేసీఆర్ సార్. దానికి కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది బాధపడ్డారు. దానికి కూడా చాలామంది అప్లై చేసుకోరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. అదొకటి. ఇండ్లు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని నమ్ముతారు ఇప్పటికి కూడా ప్రజలు. ఆ నమ్మకం అనేది కాంగ్రెస్ పార్టీ చెడగొట్టుకోదు. గతంలో ఇచ్చింది కూడా ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీ ఇయలే. అందుకని ఖచ్చితంగా ప్రజలు దానికోసం ఎదురు చూస్తారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తారని నేను నమ్ముతాను. మీరు మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగించారు. మీ నెల్లిబండ గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేవు. ఇప్పుడు మరి మీరు మళ్ళీ అధికార పార్టీలోకి రాగానే మేము చేస్తాం. గతంలో ఎందుకు చేయలేకపోయారు మీరు? గతంలో పైనుంచే నిధులు రాలే, పైనుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయలే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము చేతిలోనే ఉన్నాయి అన్నీ. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇవ్వాలంటే ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఇవ్వలే. నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఇవ్వలే. ఇప్పుడు ఇండ్లకు కూడా వాళ్ళు కట్టవచ్చు అండి, కానీ వాళ్ళు ఇండ్లు కట్టలే. అంటే ప్రజలంటే వాళ్ళు నిర్లక్ష్యం వహించారు. వాళ్ళు ఏది కూడా చేయలే, సీసీ రోడ్లు కూడా అనుకున్నంత ఇవ్వలే. అందుకనే వాళ్ళని పక్కన పెట్టింది ప్రజలు అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా మీరు అంటే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికలను ఉద్దేశించి? ఇప్పుడు గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఇంకేమున్నా కూడా, ఎంపీ ఎలక్షన్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారు. ప్రజలకు కూడా నమ్మకం ఉంది. మేము అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి నెల్లిబండని బ్రహ్మాండంగా గత 30-40 సంవత్సరాలు చేయని అభివృద్ధి చేస్తామని మేము మా ఎమ్మెల్యే ఈరేశవన్ని పట్టుకొని మేము చేస్తామని మేము ప్రజలకు కోరుతున్నాం. అధ్యక్షునిగా ఉన్నాను.